వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. 100 మందిని సైతం ఓడించగలిగే శక్తి ఒక యోధుడికి మాత్రమే ఉంది. 100 వెహికల్స్ ని సైతం ఒకే చేత్తో ఆపగలిగే శక్తి ఒక ట్రాఫిక్ పోలీస్ కి మాత్రమే ఉంది. అలాగే 100 మందిని సైతం తన రుచులతో శభాష్ అనిపించేలా చేసే శక్తి ఎవరికి ఉంది? ఒక్క మన షెఫ్ కి మాత్రమే ఉంది. అలా చేసే సత్తా మన షెఫ్ స్పెషల్ లో మాత్రమే ఉంది. సో ఈ రోజు మన షెఫ్ ఎక్స్పర్ట్ మధుసూదన్ గారు మనందరి కోసం ఒక సూపర్ రెసిపీతో రెడీగా ఉన్నారు, మనల్ని సైతం ఆకట్టుకోవడానికి. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. హలో, హాయ్ మధు గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. అదనమాట. సో అలా 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 వాళ్ళ శక్తులు వాళ్ళకు ఉన్నాయండి. మరి మీ శక్తిని మీరు చాటుకునేలా ఈ రోజు ఏ వంట చేయబోతున్నారు? ఈ రోజు మేతి చెమ్మన్ చేస్తున్నామండి. వావ్, మై ఫేవరెట్ రెసిపీ మేతి చెమన్. మేతి చెమన్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఒకసారి ఎప్పుడో చేశాను కదా, కొంచెం చేదు చేదుగా వచ్చేసింది. సో అప్పటి నుంచి నేను చేయడం మానేశాను అనమాట. సో మెంతి కూరతో చాలా జాగ్రత్తగా ఉండాలంటో. చేదుగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎంత వేయాలో అంతే వేయాలి. మనకు కరెక్ట్ ప్రొసీజర్ సరిగ్గా తెలియదు. సో ఈ రోజు నేర్చుకుందాము. మరి ముందుగా మేతి చెమన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి చెమన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ పేస్ట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, కసూరి మేతి పౌడర్, గరం మసాలా, పనీర్ తురుము, ఎండుమిర్చి, నూనె. ఓకే, సో మేతి చెమన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఫస్ట్ గా ఆయిల్ వేసుకుందాం అండి. సో ఒకసారి చేసినప్పుడు పాడైపోయింది కాబట్టి సో అలా కాకుండా కరెక్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, సో ఏంటి ప్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి? దీనికి ప్రిపరేషన్ ఏం లేదు, షెఫ్ కున్న సీక్రెట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏ ఐటమ్ యూజ్ చేయాలా, ఏ ఐటమ్ వేస్తే చేదు వస్తుంది, ఏ ఐటమ్ వేస్తే స్పైసీ వస్తుంది, ఏ ఐటమ్ వేస్తే పులుపు వస్తుంది, అందరూ కామన్ గా అందరూ తెలుసు. కానీ మేతి చెమ్మన్లో మీరు మేతి పేరెంట్ వస్తుంది కానీ చేదు లేకుండా తయారు చేస్తారు. దట్ ఈస్ రెసిపీ. సీక్రెట్ ఉంది. సో మన ఆయిల్ రివీల్ చేసేద్దాం మనము. మన ఆయిల్ వేడెక్కింది. సో మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఎందుకంటే మేతి చెమ్మన్ అనేది నార్త్ ఇండియన్ డిష్, దట్టు పంజాబీ డిష్. సో జీలకర్రతోనే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చిన్నగా తురుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అట్లనే ఎండుమిరపకాయ ముక్కలు, మరి కొంచెం పచ్చిమిర్చి. సో మనం మేతి చెమ్మన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న మేతి, మన మార్కెట్ లో చిన్న మేతి దొరుకుతుంది కదా, ఆ మేతి ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఎస్, అందులో పెద్ద మేతి లీఫ్ దొరుకుతుంది. పెద్ద మేతి లీఫ్ ఆకులు దొరకని వేడల మన మార్కెట్ లో కసూరి మేతి అని దొరుకుతుంది అనమాట. దాని పౌడర్ వేసుకుంటే చాలు, అది కూడా మేతియే. సో ఆనియన్స్ కొంచెం వేసుకుందాం, యాడ్ చేసుకుందాం, ఎందుకంటే తాలింపు ఏగిపోయింది. సో కసూరి మేతి పౌడర్ మనం తయారు చేసుకుని వేసుకోవచ్చు. లేదు అనుకుంటే అంటే ఇవాళ 5 స్టార్ హోటల్లో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా స్మూత్ ఉంటుంది కాబట్టి, అంటే లైక్ ఆ లీఫ్ తగలకుండా, అందుకని చెప్పేసి 5 స్టార్ హోటల్ ఎప్పుడు కూడా కసూరి మేతితో వేసేసి దాన్ని ఫినిషింగ్ చేసి ఆ ఫ్లేవర్ని తీసుకొస్తారు అనమాట. కొంతమంది పట్టుకోలేరు, ఏంటి మేతి వేసారు, మేతి ఆకులు లేవు, ఏం లేదు, ఏంది ఫ్లేవర్ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా వచ్చింది అని కొంతమంది సర్ప్రైజింగ్ అయిపోతారు. సో అందులో ఉన్న సీక్రెట్ ఏంటంటే మేము మేతి పౌడర్ యూజ్ చేస్తాం, కసూరి మేతి పౌడర్. సో అందువల్ల మనకి డిష్ లో చేదుదనం అనేది రాదనమాట. ఎస్, చూసారు కదా, సృష్టి రహస్యం కాదు, ఇది షెఫ్ రహస్యం అన్నమాట. సో ఇది ఫ్రై అయిపోయినట్టేనా? సో ఆల్మోస్ట్ ఆనియన్స్ కుక్ అయిపోయిందండి. సో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఇంకా కొంచెం తొందరగా ఫాస్ట్ గా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో సరిపడిన సాల్ట్ వేసుకున్నాము, అట్లనే కొంచెం పసుపు వేసుకుందాం. సో పసుపు కూడా ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ మనం సన్నగా తురుముకున్న టమాటో ముక్కలు వేసుకుందాం అండి. సో ఇంకా ఎక్స్ట్రా గ్లామర్ కూడా వస్తుంది దీనికి, ఎందుకంటే మేతి చెమ్మన్ కదా. సో ఇప్పుడు ఈ ఉన్న ఆరెంజ్ కలర్ అంతా పోయి మనకి గ్రీన్ కలర్ గా వస్తుంది అనమాట. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకున్న తర్వాత ఏ వెజిటబుల్ వేసినా సరే ఆటోమేటిక్ గా సాఫ్ట్ అయిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి. సో ఆల్మోస్ట్ టమాటో కూడా కుక్ అయిపోయినాయండి.
సో నెక్స్ట్ మేతి చెమ్మన్లో ఉండేది ఏంటంటే ఎప్పుడైనా సరే మేతి చెమ్మన్ చేసుకునేప్పుడు పాలకూర పేస్ట్ కానీ లేదంటే తోటకూర పేస్ట్ కానీ ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్ పేస్ట్తోనే చేసుకోవాలి. నాట్ ఈవెన్ గోంగూరతో చేసుకోకూడదు, చాలా పుల్లగా ఉంటుంది. సో ఏదైనా మనకు దగ్గరలో ఆకుకూరలు ఏ ఆకుకూరలు ఉన్నా సరే ఎక్సెప్ట్ గోంగూర మనం ఏ ఆకుకూరను మనం ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో పాలకూర నేను తీసుకున్నాను. సో పాలకూరని మనం ఆల్రెడీ నేను పాలక్ని లైట్గా బాయిల్ చేసి పేస్ట్ చేశాను. సో అందువల్ల ఈ కలర్, ఈ గ్రీన్ కలర్ అనేది స్టే ఉండదు అనమాట. చూసారా, ఫస్ట్ లో మీరు ఏదో కలర్ చూసారు, ఇప్పుడు ఏదో కలర్ అయింది. ముందు ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్ అంతా మనకి ఎల్లోలో చూసాము అండ్ బికాస్ టమాటా వేసాం కాబట్టి అది. ఆ తర్వాత గ్రీన్ మనకు పాలకూర పేస్ట్ వేసుకున్నాము. టెన్షన్ పడకండి, మేతి చెమనే వస్తుంది. 2 minutes. నెక్స్ట్ మనం రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి అండ్ 1+1 వేసుకుందాం. ఓకే. ఒక చిటికెడు గరం మసాలా పౌడర్, మన ఇండియన్ డిష్ కదా, సో లైట్ గా మనకి ఆ టచ్అప్ ఉండాలి, గరం మసాలా టచ్అప్. అండ్ పంజాబీ స్పెషల్ రెసిపీ రోటీస్ కి అది తీసుకుంటాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ ఉండాలి. అట్లనే కొంచెం చిల్లీ పౌడర్ లైట్ గా. నెక్స్ట్ చెప్పాను కదా కసూరి మేతి. ఇది మేతి పౌడర్ కాబట్టి మనం దీన్ని మేతి చెమ్మన్ గా మనం పిలుస్తాం అనమాట. సో ఇది ఎంత వేసుకున్నా మనకు చేదు రాదు. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి సో మనం ఫుల్ స్పూన్ వేసుకుంటాం అనమాట. మరి కొంచెం కూడా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఓకే, బట్ నాట్ మోర్ దెన్ 2 spoons కదా మనం వేసుకోవచ్చు మన క్వాంటిటీని బట్టి. అంటే నేను ఇప్పుడు 1 portion తయారు చేస్తున్నాను అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక కపుల్స్ కి. ఎస్, మనం చేసుకునే క్వాంటిటీ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఈ ఐటమ్స్ కూడా కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో మేతి చెమ్మన్లో ఫైనల్ ఏంటంటే పన్నీర్. సో పన్నీర్ యాడ్ చేసుకుందాం అంటే కొంచెం లైట్ వాటర్ వేసుకుందాం అండి. ఎస్, ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్ ప్రీ కుక్డ్, ఆల్రెడీ మనం పాలక్ కూడా ప్రీ కుక్ చేసాము. సో ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ గ్రేవీ కోసం కొంచెం లైట్గా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ వాటర్ కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే చక్కగా మన మేతి చెమ్మన్ ఇట్ ఈస్ రెడీ. సూపర్, డన్. థ్యాంక్ యూ. సో మేతి చెమ్మన్ ఈస్ రెడీ అండి. వెరీ టేస్టీ. సో మేతి చెమ్మన్ ఇన్ వెరీ సింపుల్ వే, హాయిగా ఇంట్లో అలా ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ లాగా మనకి తయారు చేసి చూపించారు మధు గారు. సో ముందుగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. సో మనం లాస్ట్ లో మనం స్పూన్ ఆఫ్ కసూరి మేతి వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఎంత చక్కగా ఎంత దీనికి అదే వస్తుంది. చూసారా, లాస్ట్ లో అలా వచ్చింది ఒక స్పూన్ తో. అయినా దాని డామినేషన్ ఎక్కువ ఉంది. వాట్ ఈస్ దిస్ డామినేషన్? కసూరి మేతి ఇది ఆల్రెడీ లీఫీ వెజిటబుల్, మనం లీఫీతో ఏం కూడా గార్నిష్ చేసుకోవద్దు ఎందుకంటే కనపడదు. సో దానికోసం జస్ట్ టమాటో ముక్కల్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. కలర్ కాంబినేషన్ లేదంటే మన ఇంట్లో ఎండుమిరపకాయలు ఫ్రై చేసి ఉన్నా లేదంటే వెల్లుల్లిపాయ ఫ్రై చేసి ఉన్నా మనం పెట్టుకోవచ్చు. సో చక్క మన పంజాబీ స్పెషల్ మేతి చెమ్మన్ ఇస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి. సో మన ఆల్ టైమ్ ఫేవరెట్ మేతి అండ్ పనీర్ కాంబినేషన్ మేతి చెమన్ సూపర్ గా ఉంది. స్మెల్ మాత్రం మరి దీన్ని ప్రిపేర్ చేసుకోండి మీరు. మేతి చెమన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి చెమన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ పేస్ట్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, కసూరి మేతి పౌడర్, గరం మసాలా, పనీర్ తురుము, ఎండుమిర్చి, నూనె. మేతి చెమన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలక్ ప్యూరీ వేసి అది కాస్త ఉడికిన తర్వాత చిటికెడు గరం మసాలా, కారం, కసూరి మేతి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పనీర్ తురుమును వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని
అది ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని టొమాటో ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనందరికి ఎంతో ఇష్టమైన ద ఫేవరెట్ రెసిపీ మేథీ చమన్ రెడీ. సో మేథీ చమన్ టేస్టింగ్ టైం. సూపర్ అండి. యాజ్ ఇట్ ఈస్ గా ఇలా చేసుకోండి, తేడా కొడితే నన్ను తిట్టుకోండి, అంతేగా ఆయన తిట్టుకోవద్దు, ఎందుకంటే మీరు అప్పుడు తప్పు చేస్తుంటారు కాబట్టి. సూపర్ అండి. ద సేమ్ ప్రాసెస్ లో అంతే పాలకూర పేస్ట్, అంతే క్వాంటిటీ ఆఫ్ కసూరి మేథి పౌడర్ వేస్ట్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఎందుకు రాదో నన్ను అడగండి, నేను చెప్తా. చాలా చాలా బాగుందండి. అసలు ఇంకా టు ది హైట్స్ అన్నమాట. అసలు ఇది ఇంకా రోటీస్ కి అలా ఈ రోజు మీరు చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే ఎక్కడికి వెళ్ళొచ్చావు, అసలు ఏంటి నువ్వు, వాట్ ఈస్ దిస్ అంటారు. డెఫినెట్లీ మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఆసమ్. ఒకవేళ కనుక మేథీ చమన్ ప్రిపరేషన్ మెథడ్ ని మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బాయ్ బాయ్.